తమ్ముడు ఇప్పుడు ఏం చేస్తున్నావురా? ఏం లేదక్క, ఖాళీగా ఉన్నా. ఏం తోచడం లేదు. ఎప్పుడు ఖాళీగా ఉండే బదులు ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చు కదరా. నాకు ఎవరిస్తారక్క ఉద్యోగం? చెప్పక్క నువ్వు. పని పాట లేకుండా తిరిగేవాడికి ఎవరైనా ఉద్యోగం ఇస్తారా? చెప్పక్క నువ్వు. నీకు ఏదైనా పని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ పని చేసుకో. అట్టే ఖాళీగా తిరగకు. ఇంటి పక్క ఇంటి వెనుక వాళ్ళు అందరూ అంటారు, ఏ పని పాట లేకుండా అట్టే తిరుగుతారా అని అంటారు. అవును అక్క, కానీ నువ్వు చెప్పి నిజమే. ఇరుపూరు వాళ్ళని చూస్తుంటే మనల్ని హేళన చేస్తూ ఉంటారు. నీకు నచ్చిన ఉద్యోగం ఏదో ఒకటి చెయ్యి. సరే అక్క, నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను. తమ్ముడు నువ్వు ఏదో ఒక పని చేసుకో, కానీ ఖాళీగా మాత్రమే తిరగకు. సరే అక్క, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఖాళీగా తిరిగితే అందరు నవ్వుతారు మనల్ని చూసి. నువ్వు చెప్పింది నిజమే అక్క. మన సమాజంలో తిరగాలంటే ఏదో ఒక పని చేసుకోవాలి, లేకపోతే అందరూ మనం చూసి నవ్వుతారు. సరే అక్క, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నీకంటూ ఏదో ఒక పని ఉండాలి, లేకపోతే అందరూ ఇరుగు పొరుగు అందరూ మనం చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు. అక్క, నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఏదో ఒక ఉద్యోగం కోసం వెతుకుతాను. సరే తమ్ముడు, మంచిదే. నీకంటూ ఏదో ఒకటి నువ్వు ఉద్యోగం వెతుక్కో. మంచిదైనా తక్కువ అయినా కానీ ఏం కాదు, ఉద్యోగం చేసుకోవాలి.